బీజేపీ తిరుపతి అసెంబ్లీ పరిచయ వేదికకు తిరుపతి లోక్సభ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్, తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వరప్రసాద్, ఆరణి శ్రీనివాసులను బీజేపీ నేతలు పరిచయం చేశారు. తిరుపతి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ క్రమశిక్షణకు మారుపేరన్నారు. ప్రధాని మోదీని ఏ సమయంలోనైనా కలిసే వీలుందన్నారు. బీజేపీ సర్వే చేశాకే తనకు తిరుపతి ఎంపీ సీటు కేటాయించిందని తెలియజేశారు. జగన్ అరాచక విధానాలు నచ్చకే పార్టీని వీడానన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులన్నీ రెడ్లకే జగన్ ఇచ్చాడని విమర్శించారు. బీజేపీ తిరుపతి ఎంపీ టికెట్ రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉందని తెలియజేశారు. చంద్రబాబు అనుభవం, మోదీ అభివృద్ధి మంత్రం బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటికి కూడా ఆ రోజు పెద్దలందరి దగ్గరికి వెళ్ళి 5 సంవత్సరాలు ఓడిపోయినా కూడా ఇక్కడే ఉండి గెలిచిన తక్కువ మందిలో నేను ఒకడిని అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ప్రత్యేక హోదా కొరకు ఒక చిన్న పిల్లవాడిలాగా అక్కడ కూడా ప్రజలకు గుర్తుంది. రాజీనామా చేయమంటే దాదాపు సంవత్సరం పైచిలుకున్నప్పుడు రాజీనామా చేశాను. ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలకు నేను ఉల్లంఘించలేదు. తిరుపతి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 72 సీట్లు ఉంటే బలిజలకు ఒక్క సీటు కూడా జగన్ ఇవ్వలేదని విమర్శించారు. రిజర్వ్ సీట్లు మినహా అన్ని సీట్లు రెడ్లకే జగన్ కేటాయించారన్నారు. తిరుపతి ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోందన్నారు. ఖచ్చితంగా కూటమి జెండా తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీలో ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అనుభవం, మోదీ అభివృద్ధి మంత్రం, పవన్ కళ్యాణ్ పవర్తో తిరుపతిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే జరిగిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర నిధులతో ఒక రోడ్డులో గుంతను కూడా మరమ్మతు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. జగన్ పార్టీని ప్రజలు ఇంటికి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. తిరుపతి ఎంపీగా వరప్రసాద్ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పెద్దలు చాలా చక్కగా చెప్పారు. ఇంకా నేను కూడా ఒక్క నిమిషం దాని గురించి మాట్లాడాలి. నాకు జరిగిన ఈ ప్రభుత్వంలో అన్యాయాన్ని కూడా 10 సంవత్సరాలుగా ఈ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచి ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేసి గడప గడపకు ప్రోగ్రాం చేయండి, మీకు తప్పకుండా సీట్లు వస్తాయి, మీ పనితీరుని బట్టి అనేసి చెప్పడం జరిగింది. ఆ రోజు 2.5 సంవత్సరాల ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు.